నమస్కారం. సింగరేణి వ్యాప్త వార్తా విశేషాల సమాహారం సింగరేణి స్రవంతి కార్యక్రమానికి స్వాగతం. ఈ వారం సింగరేణి స్రవంతిలో ముఖ్యాంశాలు: కొత్తగా నిర్మిస్తున్న ఫస్ట్ మైల్ కనెక్టివిటీ సిహెచ్పిలపై జాతీయ స్థాయి సమీక్షా సమావేశంలో పాల్గొన్న సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ డి కృష్ణ భాస్కర్. మందమరి సోలార్ ప్లాంట్ లో BESS ను సందర్శించిన డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు. శ్రీరాంపూర్ ఏరియాలో జరిగిన కంపెనీ స్థాయి అథ్లెటిక్స్ మీట్, వివిధ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న క్రీడాకారుడు. సింగరేణి సంస్థలో 2025 సంవత్సరం నాటి హైలైట్స్ తో కూడిన స్పెషల్ రౌండప్. దేశవ్యాప్త బొగ్గు కంపెనీలలో ఫస్ట్ మైల్ కనెక్టివిటీ కింద నిర్మిస్తున్న సిహెచ్పిల పైన కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ వారు ఇటీవల ఒక సమీక్షను నిర్వహించారు. ఈ సమీక్షా సమావేశానికి కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రులు శ్రీ జి కిషన్ రెడ్డి అధ్యక్షత వహించారు. సింగరేణి సంస్థ నుంచి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ డి కృష్ణ భాస్కర్ హాజరయ్యారు. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఇటీవల ఫస్ట్ మైల్ కనెక్టివిటీ పైన ఒక ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ జి కిషన్ రెడ్డి సారథ్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొగ్గు శాఖ కార్యదర్శి శ్రీ విక్రమ్, ఇంకా కోల్ ఇండియా చైర్మన్ మరియు ఎండితో పాటు వివిధ సబ్సిడరీ కంపెనీల చైర్మన్లు, NLCL చైర్మన్, సింగరేణి సంస్థ తరఫున సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ డి కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు. ఈ వీడియో సమావేశంలో ఇంకా డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ బి వెంకన్న కూడా హైదరాబాద్ సింగరేణి భవన్ నుంచి పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి శ్రీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఫస్ట్ మైల్ కనెక్టివిటీ కింద నిర్మాణంలో ఉన్న అన్ని రకాల సిహెచ్పిలను వేగంగా పూర్తి చేయాలన్నారు. సింగరేణి సంస్థ తరఫున చైర్మన్ మరియు ఎండి శ్రీ డి కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ, సింగరేణి సంస్థలో ఫస్ట్ మైల్ కనెక్టివిటీ కింద ఇప్పటికే 2 ప్రధాన సిహెచ్పిలు నిర్మించామని, మరో 2 సిహెచ్పిలను ఈ ఏడాది ఒకటి, వచ్చే ఆర్థిక సంవత్సరంలో మరొకటి నిర్మిస్తామని వివరించారు. మిగులు సోలార్ విద్యుత్తును నిల్వ చేసి తదుపరి వాడటం కోసం BESS అనగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ను రాష్ట్రంలోనే తొలిసారిగా మందమరిలోని 28 మెగావాట్ల సోలార్ ప్లాంట్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు సందర్శించారు, అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు మందమరి ఏరియా పర్యటనలో భాగంగా ఆయన ఇటీవల 28 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లో ప్రారంభించిన బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్ను సందర్శించారు. బ్యాటరీ స్టోరేజీ సిస్టమ్ పనితీరును ఆయనకు అధికారులు వివరించారు. సోలార్ ప్లాంట్లో మిగులు విద్యుత్తును ఈ బ్యాటరీ స్టోరేజీ సిస్టంలో నిల్వ ఉంచుతున్నామని, అవసరమైనప్పుడు వినియోగించడం జరుగుతుందన్నారు. ఇటువంటి సిస్టంలను ఇతర సోలారు ప్లాంట్లలో కూడా ఏర్పాటు చేసే ఉద్దేశం యాజమాన్యానికి ఉన్నట్లు ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు వివరించారు. అలాగే ఆయన కేకే ఓపెన్ కాస్ట్ గనికి వెళ్లి వ్యూ పాయింట్ నుంచి ఓసీ గని పనితీరును సమీక్షించారు. ఏరియా జనరల్ మేనేజర్ ఎన్ రాధాకృష్ణ, కేకే ఓసీపీ ప్రాజెక్ట్ అధికారి మల్లయ్య, ఏరియా ఇంజనీర్ జి షా, ఇంకా ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆ తర్వాత ఆయన బెల్లంపల్లి ఏరియాలో ఖైరిగూడ ఓపెన్ కాస్ట్ గనిని కూడా సందర్శించారు. బెల్లంపల్లి ఏరియా ఇన్ఛార్జి జనరల్ మేనేజర్ ఎం నరేందర్తో కలిసి ఆయన ఖైరిగూడ సందర్శనలో పలు అంశాలను ప్రస్తావించారు. లక్ష్యాల మేర ఉత్పత్తిని సాధించాలని, ముఖ్యంగా నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆయన కోరారు. గనిలో నిల్వ నీరు పంపింగ్ వ్యవస్థ గురించి అధికారులు ఆయనకు వివరించారు. మూతపడిన డోర్లివన్ ఉపరితల గనిని కూడా ఆయన సందర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏరియా ఇంజనీర్ కృష్ణమూర్తి, డోర్లివన్ పిఓ శ్రీ ఎన్ ఉమాకాంత్, ఎస్ఓటు జిఎం రాజమల్లు, డీజీఎం సివిల్ ఎస్కే మదీనా భాష, ఖైరగూడ ఓపెన్ కాస్ట్ మేనేజర్ శంకర్, ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. 2025 సంవత్సరంలో సింగరేణి వ్యాప్తంగా అనేక ముఖ్య కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం జరిగింది. దీనిపై సింగరేణి సంస్థ 2025 సంవత్సరం నాటి హైలైట్స్ ను మీకు ఒక ప్రత్యేక వార్త ద్వారా సమర్పిస్తున్నాం. భూమి పొరల్లో మాగాని నల్లని కనకం ధరించిన రాణి, తెలంగాణలో వెలుగుల జనని, తరగని నిధిలా వరించిన ధరణి, శ్రామిక సంజీవిని గర్వించే భారతావని, భూగర్భవాసిని భూతల స్వర్గామిని, కార్మిక
సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ 2025 సంవత్సరంలో కొత్త గనుల ప్రారంభం, కొత్త పథకాల ఆవిష్కరణ వంటి అనేక కార్యక్రమాలను చేపట్టింది. దీనిపై సింగరేణి 2025 రౌండప్. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం పథకం 2024 కింద సివిల్స్ 2024 అనగా మొదటి సంవత్సరం ఎంపికైన 20 మంది అభ్యర్థులకు జనవరి 5, 2025న రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ భట్టి విక్రమార్క అమలు మరో ₹1,00,000 చొప్పున వారందరికీ ప్రోత్సాహక చెక్కుల్ని అందజేశారు. అలాగే రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం 2025 కింద ఆగస్టు 11న ప్రిలిమ్స్ పాస్ అయిన 202 మందికి ఒక్కొక్కరికి ₹1,00,000 చొప్పున ప్రోత్సాహక చెక్కుల్ని అందజేయడం జరిగింది. వీరిలో 50 మంది ఇంటర్వ్యూలకు ఎంపిక కావడం విశేషం. వీరికి కూడా మరో ₹1,00,000 నగదు ప్రోత్సాహకాన్ని డిసెంబర్ 4న అందజేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క అమలు చెమట చుక్కలకు తర్ఫీదు అనే వినూత్న కార్యక్రమాన్ని జనవరి 6న ప్రారంభించారు. సింగరేణి ఆధ్వర్యంలో కీలక ఖనిజాల రంగంలో తొలి అడుగ్గా క్రిటికల్ మినరల్స్ అన్వేషణ మరియు ఉత్పత్తిలో సహకారం వంటి అంశాలపైన 3 ప్రముఖ సంస్థలతో సింగరేణి సంస్థ ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటిలో ఒకటి ఒడిశాలోని భువనేశ్వర్లో ఉన్న CSIR IMMTతో ఒప్పందం, అలాగే హైదరాబాద్లో NFTDC IITతో మరొక ఒప్పందం, నాగ్పూర్లోని JNARDDCతో మరొక ఒప్పందం జరిగింది. సింగరేణిలో పనిచేసే కాంట్రాక్టు కార్మికులకి 40 లక్షల ఉచిత ప్రమాద పథకాన్ని అమలు చేయడానికి పంజాబ్ నేషనల్ బ్యాంకుతో ఒక ఒప్పందం కుదిరింది. సింగరేణి సంస్థలో ప్రస్తుతం ఉన్న 1200 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్ర ఆవరణలో మరో 800 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్ర నిర్మాణానికి BHELతో ఒప్పందం కుదిరింది. 40 నెలల్లో ఈ నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియాలోని క్వీన్స్లాండ్ రాష్ట్ర ఆర్థిక, వాణిజ్య, ఉపాధి మరియు శిక్షణా మంత్రి శ్రీమతి రోజ్ బేట్స్తో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క అమలు హైదరాబాద్ సింగరేణి భవన్లో సమావేశమయ్యారు. సింగరేణిని అంతర్జాతీయంగా విస్తరించాలన్న ప్రభుత్వ ఆకాంక్షలకు ఇది తొలి అడుగ్గా నిలుస్తోంది. రాజస్థాన్లోని జైపూర్లో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ భజన్లాల్ శర్మ, తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క అమలు సమక్షంలో సింగరేణి కాలరీస్ మరియు రాజస్థాన్ రాజ్య విద్యుత్ ఉత్పాదన్ నిగమ్ లిమిటెడ్ వారు కలిసి 2300 మెగావాట్ల సోలార్ మరియు థర్మల్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు ఒక ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు. 2025 సంవత్సరంలో ఒక కీలక నిర్ణయాన్ని సింగరేణి యాజమాన్యం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు ఇకపై కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న బొగ్గు బ్లాకుల వేలంపాటలో పాల్గొనాలని చారిత్రక నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2025 సంవత్సరంలో మరో వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది సింగరేణి సంస్థ. నీటి బిందువు, జల సింధువు అనే కార్యక్రమంలో 65 మినీ చెరువుల నిర్మాణం మరియు ప్రస్తుతం ఉన్న 45 చెరువుల్లో పుడికి తీత కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించి వీటిని సకాలంలో పూర్తి చేశారు. ఇప్పుడు 663 లక్షల గ్యాలన్ల వర్షపు నీటితో ఈ కొత్త చెరువులు కలకలలాడుతున్నాయి. సింగరేణి చరిత్రలో తొలిసారిగా ఒడిశా రాష్ట్రంలో చేపట్టిన నైని కోల్ బ్లాక్లో బొగ్గు ఉత్పత్తిని రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ భట్టి విక్రమార్క అమలు హైదరాబాద్ నుంచి వర్చువల్గా ప్రారంభించారు. సింగరేణి చరిత్రలో ఇదొక కొత్త మైలురాయి. సింగరేణి పాఠశాలలో మొదటిసారిగా CBSE బోధనను ప్రారంభించడం జరిగింది. రామగుండం 2 ఏరియాలోని 18 లైన్ కాలనీలో గల హైస్కూల్లో దీన్ని ప్రారంభించారు. సింగరేణి సంస్థ NTPC సెయిల్ పవర్ కంపెనీ లిమిటెడ్ కోసం 5 లక్షల టన్నుల బొగ్గు విక్రయించడానికి ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సింగరేణి కార్మికులకు ₹1,25,00,000 ఉచిత బీమా సౌకర్యం కల్పించడం కోసం సింగరేణి సంస్థ పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడాతో ప్రత్యేక ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. రామగుండం 1లో మేడిపల్లి ఓపెన్ కాస్ట్ గని సంపు వద్ద 500 మెగావాట్ల ప్రతిపాదిత పంప్డ్ స్టోరేజీ పవర్ ప్లాంట్ను ఏర్పాటు చేయాలని సింగరేణి యాజమాన్యం నిర్ణయించి దానికి సంబంధించిన ఏర్పాట్లను వేగవంతంగా జరుపుతోంది. మహిళలకు స్వయం ఉపాధి కల్పించడానికి తేనెటీగల పెంపకం కార్యక్రమాన్ని సింగరేణి వ్యాప్తంగా చేపట్టారు. వీటి కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని కొత్తగూడెం హెడ్ ఆఫీసులో నిర్వహించారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క అమలు విజయవాడలోని సింగరేణి అనుబంధ సంస్థ అయిన ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ మరియు ఇంజనీరింగ్ లిమిటెడ్ను సందర్శించారు. సంస్థ అభివృద్ధికి దిశానిర్దేశం చేశారు. సింగరేణి సంస్థ చరిత్రలో తొలిసారిగా కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన కీలక ఖనిజాల అన్వేషణ వేలంపాటలో పాల్గొంది. 37.75% రాయల్టీతో కర్ణాటకలోని దేవదుర్గ ప్రాంతంలో బంగారం, రాగి గనుల అన్వేషణకు లైసెన్సులు సాధించింది. సింగరేణి సంస్థ 4 గనులకు 5 స్టార్ రేటింగును అనగా జాతీయ స్థాయి గుర్తింపును 2025 సంవత్సరంలో పొందడం జరిగింది.
సింగరేణి సంస్థ 2024-25లో చరిత్రలోనే అత్యధిక లాభాలు అనగా 6,394 కోట్ల రూపాయలు సాధించడం జరిగింది. అత్యధికంగా 34% లాభాల వాటా కింద 802 కోట్ల రూపాయలను కార్మికులకు చెల్లించడం జరిగింది. అలాగే పొరుగు సేవల సిబ్బందికి మరోసారి అనగా రెండవ సంవత్సరం 5,500 చొప్పున లాభాల వాటా చెల్లించడం జరిగింది. దీపావళి బోనస్ను కూడా ఈసారి సింగరేణి సంస్థ చెల్లించింది. దీనికోసం 400 కోట్ల రూపాయలను వెచ్చించడం జరిగింది. ఒక్కొక్క కార్మికునికి 1,03,000 రూపాయల దీపావళి బోనస్ను ప్రకటించి అందజేశారు. సింగరేణి సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం కానుకగా గ్లోబల్ కార్యాలయ నిర్మాణం కోసం ఫ్యూచర్ సిటీలో 10 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించారు. సింగరేణి సంస్థ ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్తో పునరుత్పాదక ఇంధన రంగంలో కొత్త ప్లాంట్ల ఏర్పాటు కోసం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. సింగరేణి సంస్థ చేపడుతున్న కార్యక్రమాలకు గుర్తింపుగా నీతి ఆయోగ్ క్రిటికల్ మినరల్ డెవలప్మెంట్ కమిటీలో సింగరేణికి స్థానం కల్పించారు. రాష్ట్రంలోని తొలిసారిగా మందమరిలోని 28 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ తన విజన్ 2030-2047 పేరిట స్వల్పకాలిక దీర్ఘకాలిక వ్యూహాలతో కూడిన విజన్ డాక్యుమెంట్ను విడుదల చేయడం జరిగింది. సింగరేణి సంస్థలో 2025లో కొత్తగా ఒక కొత్త ఏరియా ఏర్పడింది. అదే సత్తుపల్లి ఏరియా. ఈ సత్తుపల్లి ఏరియాలో జీఎం ఆఫీసు భవన సముదాయాన్ని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క ప్రారంభించారు. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన కార్బన్ డయాక్సైడ్ నుంచి మిథనాల్ తయారీ ప్లాంటు విజయవంతంగా నడుస్తోంది. ట్రయల్ రన్స్లో మిథనాల్ను విజయవంతంగా తయారు చేయడం జరిగింది. 2025 సంవత్సరంలో కొత్తగూడెంలో వెంకటేష్ గని ఉపరితల గనిని ప్రారంభించడం జరిగింది. అలాగే ఇల్లందు ఏరియాలో జవహర్ ఖని ఉపరితల గని కోసం అన్ని అనుమతులు సాధించడం జరిగింది. ఇది ప్రారంభానికి సిద్ధంగా ఉంది. ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సింగరేణి సంస్థ పెద్ద ఎత్తున జాబ్ మేళా కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వ సహకారం మరియు నిర్వహణలో నిర్వహించింది. గోదావరి ఖని, మదిర, భూపాలపల్లి, వైరా, బెల్లంపల్లి, సత్తుపల్లి, హుజూర్ నగర్, కొత్తగూడెం ప్రాంతాల్లో ఈ జాబ్ మేళాలు జరిగాయి. దాదాపు 27,000 మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. ఇల్లందు ఏరియాలో 150 కిలోవాట్ల రూఫ్ టాప్ సోలార్ను కూడా 2025లో ప్రారంభించడం జరిగింది. మహిళా ఉద్యోగులకు ఆపరేటర్లుగా అవకాశం కల్పిస్తూ ఇంటర్వ్యూలకు మహిళా ఉద్యోగులకు ఆహ్వానం పలకడం జరిగింది. దాదాపు 40 మంది మహిళా ఉద్యోగులు ఓపెన్ కాస్ట్ ఆపరేటర్లుగా ఎంపికయ్యారు. నిరుద్యోగ యువత కోసం భూపాలపల్లి ఏరియాలో, రామగుండం 3 ఏరియాలో నైపుణ్య అభివృద్ధి కేంద్రాలను సింగరేణి సంస్థ ప్రారంభించింది. 2025 సంవత్సరంలో సింగరేణి సంస్థకు స్వచ్ఛత స్పెషల్ క్యాంపెయిన్ 5.0లో జాతీయ స్థాయి ఉత్తమ అవార్డు లభించింది. ఇదిలా ఉంటే నాగ్పూర్లో జరిగిన ఆల్ ఇండియా స్థాయి రెస్క్యూ కాంపిటీషన్లో సింగరేణి విజయకేతనం ఎగురవేసింది. ఈ జాతీయ స్థాయి రెస్క్యూ పోటీలో సింగరేణి పురుషుల విభాగంలో ఛాంపియన్షిప్తో పాటు మహిళల విభాగంలో ద్వితీయ స్థానాన్ని సాధించింది సింగరేణి. ఇవి కాక వ్యక్తిగతంగా 20 బహుమతులను సాధించి సరికొత్త రికార్డు సృష్టించింది. త్వరలో జరగనున్న అంతర్జాతీయ స్థాయి రెస్క్యూ పోటీలకు సింగరేణి జట్లను ఎంపిక చేస్తున్నారు. ఇవి 2025లో సింగరేణి హైలైట్స్. సింగరేణి మా సింగరేణి, వేల కోట్ల సంపదల వెలుగుల భువిని. సింగరేణి మా సింగరేణి, 12 దశాబ్దాల పరుగుల రాణి. సింగరేణి మా సింగరేణి, కంటికి రెప్పల్లే మము కాసే అవని. సింగరేణి మా సింగరేణి, కార్మిక చిరునవ్వుల్లో కనక వర్షిణి. 2026 నూతన సంవత్సరం సందర్భంగా పలు ప్రాంతాల్లో సింగరేణి ఉద్యోగులకు అధికారులు తమ శుభాకాంక్షలు తెలియజేశారు. కొత్తగూడెం కార్పొరేట్ ప్రధాన కార్యాలయంలో సంస్థ డైరెక్టర్ ఆపరేషన్స్ శ్రీ ఎల్వి సూర్యనారాయణ, డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు కేక్ కత్తిరించి తమ శుభాకాంక్షలు తెలియజేశారు. సింగరేణి సంస్థ మరింత ముందుకు పోవాలంటే అంకిత భావంతో పట్టుదలతో పనిచేయాలని, ఉత్పాదకతలు పెంచాలని, సింగరేణి సంస్థ ఇదే విధంగా మరెన్నో నూతన సంవత్సర వేడుకలు జరుపుకుంటూ ముందుకు సాగాలని తమ శుభాకాంక్షల్లో తెలియజేశారు. అందరికీ కూడా ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. కానీ సమస్యలు ఉంటూనే ఉంటాయి, చాలా మటుకు సాల్వ్ అయితే 1-2 జటిలంగా ఉంటాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేసే పని మన బాధ్యతగా చేస్తూనే మనం పోరాటం చేయాలి. వెల్ ఇన్ ద సొసైటీ, ఇండియాలో కావచ్చు, మన స్టేట్లో కావచ్చు, మనం ఎవరికంటే తక్కువ కాదు. వీఆర్ వెల్ ప్లేస్డ్. సో కొన్ని కంపెనీ కోసం ఖచ్చితంగా పనిచేయడం, తర్వాత
దీన్ని నిలబెట్టడం కోసం అయితే ఈ వచ్చే 2 సంవత్సరాలు పని చేయకపోతే మటుకు ఆ తర్వాత గడ్డుకాలం రావడానికి మటుకు గ్యారెంటీగా ఆస్కారం ఉంది. కాబట్టి అందరూ కూడా మనస్ఫూర్తిగా ఈ న్యూ ఇయర్ని స్ఫూర్తిగా తీసుకొని ప్రతి ఇయర్ మనం ప్రోగ్రెస్ వస్తున్నట్టే ఈ సంవత్సరం కొంచెం తగ్గినా కానీ రాబోయే సంవత్సరానికి మనం ఇంకా కొంచెం ఎక్కువ దీన్ని కూడా మేకప్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఈ కార్యక్రమంలో వివిధ విభాగాల జనరల్ మేనేజర్లు, అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. హైదరాబాద్ సింగరేణి భవన్లో 2026 నూతన సంవత్సర వేడుకలను ఉల్లాసపూరిత వాతావరణంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూవ్మెంట్ శ్రీ బి వెంకన్న తన సందేశమిస్తూ అందరికీ తన నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ సింగరేణి సంస్థ 137 సంవత్సరాల సుదీర్ఘ చరిత్ర కలిగి ఉందని, దీన్ని కాపాడడం కోసం కార్మికులు, ఉద్యోగులు, అధికారులు అంకిత భావంతో పనిచేయాలని, ముఖ్యంగా ఉత్పత్తి వ్యయాన్ని బాగా తగ్గించాలని, పొదుపును అందరూ పాటించాలని పిలుపునిచ్చారు. ఒడిదొడుకులన్నీ ప్రతి ఎవ్రీ సంవత్సరం అధిగమిస్తూ అండ్ న్యూ ఆపర్చునిటీని, న్యూ హైట్స్ ని క్రియేట్ చేస్తూ, రికార్డ్స్ ని క్రియేట్ చేస్తూ ముందుకు వెళ్తున్న సందర్భాలు అండ్ చేస్తూనే ఉంటారు. అందరి కృషి ఇది సమిష్టి కృషి. సో సింగరేణి ఫ్యామిలీ ఈజ్ efficiently handling this company to the greater heights and అదే ఉత్సాహం అండ్ ఎంతోజియాజం అండ్ ఆనందంతో ముందుకు కొత్త ఇయర్ని కూడా అందరం స్వాగతిస్తూ సో we all welcome the new year 2026. So it is a very opportunities and new avenues for the company. ఈ కార్యక్రమంలో జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ శ్రీ తాడబోయిన శ్రీనివాస్, కార్యాలయంలోని అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది, కార్మికులు తదితరులు పాల్గొన్నారు. శ్రీరాంపూర్ ఏరియాలో కంపెనీ స్థాయి అథ్లెటిక్స్ మీట్ ని నిర్వహించడం జరిగింది. సింగరేణి వ్యాప్తంగా అన్ని ఏరియాల నుంచి క్రీడాకారులు దీనిలో ఉత్సాహంగా పాల్గొన్నారు. విశేషాలు సంక్షిప్తంగా. శ్రీరాంపూర్ ఏరియాలో కంపెనీ స్థాయి అథ్లెటిక్స్ మీట్ ని ఘనంగా నిర్వహిస్తున్నారు. వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ ఏరియా శాంతి మైదానంలో వీటిని నిర్వహించడం జరుగుతోంది. కంపెనీ స్థాయి అథ్లెటిక్స్ క్రీడా పోటీలు నిర్వహిస్తుండగా వీటిని ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ మునిగంటి శ్రీనివాస్ ఇటీవల ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ రోజువారీ విధులు నిర్వహించుకుంటూనే క్రీడల్లో చురుగ్గా పాల్గొనడం అభినందనీయమన్నారు. మరి సింగరేణిలో మరి ఎప్పటి నుంచో ఈ గేమ్స్కి ఎంకరేజ్మెంట్ ఉంది. చక్కగా మీరు చూసి ఉంటారు, వేరే ఏ కంపెనీలో కూడా ఇంత మంచి గ్రౌండ్స్ ఉండే, స్టేడియంస్ ఉండే, అట్లాగే రిలీఫ్లు ఇచ్చి ఇంతమందిని గేమ్స్ ఆడిచ్చారు. మీకు తెలిసే ఉంటుంది, బహుశా కొంతమంది బయట కంపెనీలో పనిచేసి ఇక్కడికి వచ్చి ఉంటారు. మరి చక్కటి కార్యక్రమానికి మరి ఈరోజు మనము ముందుగా నేను మేనేజ్మెంట్కి కృతజ్ఞత తెలియజేస్తున్నాను ఇక్కడ శ్రీరాంపూర్లో ఈ అవకాశం ఇచ్చినందుకు. పురుషుల కోసం రన్నింగ్, లాంగ్ జంప్, త్రోస్, స్విమ్మింగ్ పోటీలు నిర్వహిస్తున్నామని, ఈ క్రీడా పోటీల్లో మహిళల కోసం ప్రత్యేకంగా త్రోబాల్, రన్నింగ్, త్రోస్, లాంగ్ జంప్ పోటీలను ఈసారి నిర్వహిస్తున్నామని ఆయన తెలియజేశారు. Durga is the working as a ఈ కార్యక్రమంలో ఎస్ఓటి జిఎం మరియు స్పోర్ట్స్ వైస్ ప్రెసిడెంట్ శ్రీ ఎన్ సత్యనారాయణ, గుర్తింపు కార్మిక సంఘం అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శి మోత్కూరి కొమరయ్య, డిజిఎం పర్సనల్ మరియు చీఫ్ కోఆర్డినేటర్ శ్రీ అనిల్ కుమార్ ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది. ఇప్పుడు వివిధ ఏరియాలో జరిగిన కార్యక్రమ విశేషాలతో కూడిన సింగరేణి రౌండప్. భూపాలపల్లి ఏరియాలోని కృష్ణా కాలనీ సిఆర్ క్లబ్లో ఒక కొత్త జిమ్ సెంటర్ను ఏర్పాటు చేయగా ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ ఏనుగు రాజేశ్వర్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి సంస్థ ఉద్యోగుల ఆరోగ్యం మెరుగుదలకు అనేక చర్యలు తీసుకుంటుందని, దీనిలో భాగంగా జిమ్లను ఏర్పాటు చేసిందని, అలాగే స్విమ్మింగ్ పూల్స్, స్టేడియాలు నిర్మించడం జరిగిందన్నారు. ప్రతి ఒక్కరూ తమ ఖాళీ సమయాన్ని ఆరోగ్య పరిరక్షణకు వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో సేవా అధ్యక్షురాలు శ్రీమతి సునీత రాజేశ్వర్ రెడ్డి ఇంకా ఇతర అధికారులు పాల్గొన్నారు. రామగుండం 3 ఏరియాలో 10 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన మల్టీపర్పస్ హాలును రామగుండం 3 ఏరియా జనరల్ మేనేజర్ శ్రీ నరేంద్ర సుధాకర్ రావు, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జనరల్ మేనేజర్లు మాట్లాడుతూ సింగరేణి సంస్థ సంక్షేమానికి ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తుందని, సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చుకు వెనకాడకుండా నిధులు మంజూరు చేస్తుందన్నారు. ఈ మల్టీపర్పస్ హాలును వివిధ పనుల కోసం సద్వినియోగం చేయాలని ఆయన ఉద్యోగుల్ని కోరారు. జీఎం కార్యాలయానికి వివిధ పనులపై వచ్చే ఉద్యోగులకు, విశ్రాంత ఉద్యోగులకు సంస్థ పరంగా నిర్వహించే కార్యక్రమాల కోసం దీన్ని జీఎం కార్యాలయ ఆవరణలో నిర్మించడం జరిగిందన్నారు. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని వారు పిలుపునిచ్చారు. సేవా అధ్యక్షురాలు శ్రీమతి అలివేణి సుధాకర్ రావు, గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల నాయకులు ఎం రామచంద్రారెడ్డి, కోట రవీందర్ రెడ్డి, అధికారుల సంఘం అధ్యక్షులు కోలా శ్రీనివాస్ ఇంకా ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇవి ఈ వారం సింగరేణి స్రవంతి విశేషాలు. మరిన్ని విశేషాలతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.